హాయ్ హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఏఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. రామకృష్ణ పరమహంస భారతదేశంలో పుట్టిన గొప్ప వ్యక్తుల్లో ముందుగా చెప్పుకోదగ్గ పేరు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస స్థాపించిన మఠం పేరే రామకృష్ణ మఠం. రామకృష్ణ పరమహంస 1836లో అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు కుదిరామ్ చటోపాధ్యాయ, తల్లి పేరు చంద్రమణి దేవి. రామకృష్ణ పరమహంస అసలు పేరు గంగాధర చటోపాధ్యాయ, గంగాధర ఉపాధ్యాయ అని కూడా పిలుస్తారు. రామకృష్ణ పరమహంస తోతాపూరి అనే గురువు దగ్గర తన విద్యను అభ్యసించారు. ఇతని భార్య పేరు శారదాదేవి. అయితే రామకృష్ణ పరమహంస ఏ రోజు కూడా తన భార్యని భార్యగా చూడలే, ఒక స్నేహితురాలుగా, ఒక దేవతగా మాత్రమే చూశారు. ఆమెలో అతనికి ఒక దేవత కనిపించింది. రామకృష్ణ పరమహంసని దక్షిణేశ్వర సన్యాసి అనే బిరుదుతో పిలుస్తారు. ఇతడు కాళికాదేవి భక్తుడు. దక్షిణేశ్వరంలోని కాళికాదేవి ఆలయంలో పూజారిగా పనిచేశారు. అప్పటి నుంచి ఇతన్ని దక్షిణేశ్వర సన్యాసి అని పిలవడం జరుగుతుంది. రామకృష్ణ పరమహంస అనేక రకాలైన బోధనలు చేశారు. ఎత్ర జీవో తత్ర శివ, ఇతను చేసిన బోధనలో ముఖ్యమైనది ఎక్కడైతే జీవుడు ఉంటాడో అక్కడ శివుడు ఉంటాడు అని దీని అర్థం. ఇక మానవ సేవే మాధవ సేవ, ఇది మొట్టమొదటిసారి బోధించింది, ప్రతిపాదించింది కూడా రామకృష్ణ పరమహంసే. ఎవరైతే కష్టాల్లో ఉన్న మానవుడికి సేవ చేస్తాడో అది సాక్షాత్తు ఆ భగవంతుడికి చేసిన సేవతో సమానమని ఇతడు బోధించాడు. ఇక భగవంతుడు ఒక్కడే అని, భగవంతుడు సర్వాంతర్యామి అని, మనం యేసు, అల్లా అని ఇలా రకరకాలుగా పెట్టుకుంటున్న పేర్లన్నీ, రకరకాల కులాలతోటి మతాలతోటి పిలుస్తున్న పేర్లన్నీ భగవంతుడికి లేవని, భగవంతుడు కేవలం ఒక్కడే అని, ఇక అతను ఎక్కడైనా ఉంటాడు అని, అతడు సర్వాంతర్యామి అని కూడా ఇతడు బోధించాడు. రామకృష్ణ పరమహంస పేరు మీద అనేక రకాలైన మఠాలు, మిషన్స్, ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లు కూడా వెలిసినాయి. రామకృష్ణ పరమహంస రామకృష్ణ ఆర్థర్ మిషన్ ను తన చేతుల మీదుగా తానే స్థాపించారు. ఇక అతను చనిపోయిన తర్వాత 1923లో వేదాంత మిషన్ ను స్వామి అంబేదానంద స్థాపించారు. ఆ తర్వాత రామకృష్ణ శారదా మఠ్ ను 1929లో స్థాపించడం జరిగింది. 1959లో మార్గరెట్ నోబెల్ రామకృష్ణ శారదా మిషన్ ను స్థాపించడం జరిగింది. రామకృష్ణ పరమహంస అనేక రకాలైన వ్యక్తుల చేత, వాళ్ళ బోధనల చేత ప్రభావితం అయ్యారు. అందులో చెప్పుకోదగ్గ వ్యక్తి పేరు గోవిందరాం. ఇతడు సూఫీ భక్తి గల హిందూ సన్యాసి. ఇతని ప్రభావితం వల్ల రామకృష్ణ పరమహంస సూఫీ సాహిత్యం పట్ల ఎంతో ప్రభావితం అయ్యారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ మరొక వ్యక్తి రామకృష్ణ పరమహంసపై ఎక్కువ ప్రభావం చూపింది విలియం హాస్టీ. ఇతను ఒక యూరోపియన్. ఇక ఇతని గురించి అనేక రకాలైన పాటలు, కవిత్వాలు అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించడం జరిగింది. ఇతడి జీవిత చరిత్ర గురించి, రామకృష్ణ పరమహంస ఎలా నివసించారు, అతని బోధనల గురించి మార్క్స్ ముల్లర్ తన రచనలో రచించడం జరిగింది. రామకృష్ణ పరమహంస ఎంతో మంది శిష్యులకి తన దగ్గర విద్యను అభ్యసించే అవకాశాన్ని ఇచ్చారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ పేరు స్వామి వివేకానంద. అవును, స్వామి వివేకానంద కూడా రామకృష్ణ పరమహంస శిష్యుడే. ఇక మనం తర్వాతి ఎపిసోడ్ లో స్వామి వివేకానంద గురించి తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఏఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఛానల్. నమస్కారం.